కదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్ ఎంతవరకు వెళ్తుంది? తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా రాజుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీటి మీద ఈరోజు డిస్కషన్. అందరికీ నమస్కారం అండి. ముందుగా చూస్తే అధికార పార్టీ నుంచి నగేష్ నాయక్ గారు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రగడ అంటే అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే మీకు విపరీతమైనటువంటి ఒక సవాల్ ఎదురవుతూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీల నుంచి. ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని మీరు టార్గెట్ చేస్తున్నారా, బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుందా? అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? బీఆర్ఎస్ పార్టీకి మేము టార్గెట్ చేయట్లేదండి. మేము ప్రజా పరిపాలన కోసం మేమే టార్గెట్లు పెట్టుకున్నాము. 6 గ్యారంటీస్లని అద్భుతమైన ప్రజా పరిపాలన అందించాలి తెలంగాణ ప్రాంత వాసులకని మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాము. ఈరోజు అధికారంలో వచ్చాము. అదే దిశగా మేము పనిచేసుకుంటూ పోతున్నాము. దానికి ఎగ్జాంపుల్ మేము ఉద్యోగాలు కల్పించడం, 50,000 నుంచి రుణమాఫీ చేయడము, రైట్, ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అండ్ డెవలప్ చేసుకునే దిశగా వెళ్ళడం, ఎడ్యుకేషన్ కోసం బడ్జెట్లో 7% అలొకేట్ చేసుకోవడము, ప్రతి ఒక్క వర్గానికి యువత నుంచి మహిళల వరకు ఫ్రీ బస్సు నుంచి యువత కోసం అద్భుతమైన ఓవర్సీస్ ప్లానింగ్ కోసం పెట్టుబడులు 80 నుంచి 90,000 కోట్లు బయట నుంచి పెట్టుబడులు తీసుకురావడం, ఇవన్నీ మేము శాయశక్తులుగా మేము ప్రజలకు కమిట్ చేసుకున్నాం. ఏదైతే వాదా ఉందో, మేము ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. డెవలప్మెంట్లలో ప్రాసెస్లో ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ స్థాపిస్తాము. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది? ఇలా కాదు, ఈ అప్రోచ్ ఇలా ఉంటే బాగుంటుంది అని ఇంతవరకు ఏమైనా సజెషన్ రూపంలో ఇచ్చిందా? లేక అక్కడున్న లోకల్ ఎమోషనల్ని పొలిటికల్ ప్రొపగండాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుందా? ఇప్పుడు సురేష్ లగచర్ల ఏదైతే వికారాబాద్లో జరిగిన ఇన్సిడెంటే చూడండి మీరు, ఇదొక ఎగ్జాంపుల్. అక్కడున్న పట్నం నరసింహారెడ్డి నరేందర్ రెడ్డి గారు 46 టైమ్స్ సురేష్తో మాట్లాడాడు. అంటే ప్రీ ప్లాన్గా చేసుకున్నారు. కలెక్టర్ ఒక దగ్గర మీటింగ్ ఏర్పరచుకున్నారు వాళ్ళు, రైట్. ఆ మీటింగ్ని మళ్ళీ రీలొకేట్ చేసుకొని అక్కడ కర్రెలు రాళ్ళు అన్ని గ్యాదర్ చేసుకొని ఉన్నారు. రైతుల్ని ఉసగొల్పారు, రైట్. ఉసగొల్పి కలెక్టర్ల మీద దాడి చేయడం ఏందండి ఇది? అసలు ఎంతవరకు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది? అసలు అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ కైనా అవగాహన ఉందా అసలు డెమోక్రటికల్ ప్రాసెస్ అంటే? ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళు కొట్టడానికి వచ్చారని మీకు ఎలా తెలిసింది? ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మరి? లేదు, ఇంటెలిజెన్స్ సార్, ప్రతి ఒక్క ఈవెంట్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ కొన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో ఇదైతే ఫ్రెండ్లీ నేచర్లో కలెక్టర్ గారు వస్తున్నారు. అక్కడ అంత వైలెంట్ రూపం దార్చడానికి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అంత వైలెంట్గా మారడానికి రీజన్ ఎవరండి? సురేష్ అనే కుర్రోడేగా. ఆ కుర్రోడ్కి అక్కడ భూములు ఉన్నాయా? చెప్తున్నాడు కేటీఆర్ గారు అన్నారు. కానీ ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలో లేదు. కేటీఆర్ గారు ఇదే అవాస్తాలు పలికారు. ఇలాగే ఒకప్పుడు తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుంది అని గట్టిగా వాదిచ్చారు. తెలంగాణ వాసులు అందరు నమ్మారు. కానీ వచ్చిన వెంటనే కాళేశ్వరం రూపంలో వాళ్ళ ఫ్యామిలీకే ఉద్యోగాలు వచ్చాయి, నిధులు కూడా వాళ్ళకే పోయాయి. వాళ్ళు బాగుపడ్డారు తప్ప తెలంగాణ సమాజంలో ఉద్యోగాలు క్రియేట్ అవ్వలేదు. లాస్ట్ 10 yearsలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ రిఫ్రెష్ చేసుకొని పోస్టులు పెంచి ఈరోజు ఉద్యోగ ప్రాసెస్ యాక్టివ్గా ఉంది. గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, రైట్, టీచర్స్ కావచ్చు, నర్సింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో వచ్చాయి, రైట్. ఇది రియాలిటీ. కానీ వాళ్ళు మోసపూరితమైన మాటలు ఇప్పటి నుంచి కాదు, ఒకప్పుడు ఉద్యమంలో ఉన్న యువతను కూడా ఆగం పట్టించారు పేపర్ లీకేజ్ చేసి, రైట్. ఆ ఉద్యమంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులకు ఎంతవరకు బీఆర్ఎస్ న్యాయం చేసింది? సరే, టాపిక్ అది కాదు. కానీ ఇక్కడ ఓవరాల్గా చెప్పబోయేది నేనేందంటే, బాధ్యత గల అపోజిషన్ లేదు, బలమైన అపోజిషన్ అంటారు. నైస్, బలమైన అపోజిషన్ ప్రశ్నించే తత్వం ఇంకా మీకు సరిపోవట్లేదు, ఇంకా బాగా మీ మీద దాడి చేయాలి. ఇది ప్రశ్నించే తత్వమా అండి? ఇది ప్రశ్నించే తత్వమా? కలెక్టర్ల మీద దాడి చేయడం ఇది కరెక్టా? ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఇది కరెక్టా? ఒకవేళ దాడి చేయడాన్ని అందరూ ఖండించారు. ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్ని ఆ విధంగా చితకబాదు రాళ్ళ దాడి చేయడం ఖండించారు. కానీ అక్కడ 4 నెలల నుంచి ఇదే ఇష్యూ రగులుతున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ భూములు లాక్కోవాలని చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ రోజు ప్రజలు కూడా మా ప్రాణాలు పోయినా కూడా భూములు మేము లాక్కుంటే మేము ఊరుకో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డిఫరెంట్ ప్రాజెక్టుల దగ్గర రైతుల భూములు లాక్కుంది. కానీ అలా జరగలేదు. ఇక్కడ ఎవరు రైతులకు ఫోర్స్ చేయట్లేదు. ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను యాజ్ ఏ హ్యూమనిస్ట్ అప్రోచ్లో నేను చెప్పే విషయం ఏంటంటే, రైతులకు ఉన్న ఆవేదనలో మేము డెఫినెట్గా స్వీకరిస్తాం. వాళ్ళతో పాటు మా
మనసులు ఉన్నాయి, వాళ్ళ కన్సెన్సస్లో తీసుకొచ్చి స్లోగా ఇప్పుడు వచ్చే ఫార్మా ఇండస్ట్రీ వల్ల పొల్యూషనా, లేకపోతే మీ ప్రాంతంలో మీ రేట్లు సరిగ్గా రావట్లేదా, ల్యాండ్ రేట్ సరిగ్గా రావట్లేదా, అది మేము కూర్చొని కన్సెన్స్ డెవలప్ చేసుకొని అది ముందుకు తీసుకెళ్తాం. అంతేగాని ఎవరో చెప్తారు మాయ మాటలు చెప్పి రైతుల్ని ఉసగొల్పి ఈరోజు కలెక్టర్ మీద దాడి చేయడం. ఇప్పుడు కలెక్టర్ అక్కడ వెళ్ళాడు అంటే భూములు లాక్కోవడానికి కాదండి, వాళ్ళతో అసలు వాళ్ళ కన్సెన్సస్ ఏంది, వాళ్ళ ఇన్పుట్స్ ఏంటి, వాళ్ళ కరెక్ట్ మార్కెట్ వాల్యూ వస్తుందా లేదా, ఏదైతే ఫార్మా ఇండస్ట్రీ ఎక్కడ వస్తుందో దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికే వెళ్ళారు. అలాంటి కలెక్టర్ల మీద దాడి చేస్తే ఊళ్ళోకి వెళ్ళారా లేకపోతే వేరే దగ్గర మీటింగ్ ఉంది, ఆ ఊళ్ళోకి వెళ్ళి పెట్టాలి కదా మీరు మీటింగ్లు. సార్ ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ గ్రామాల ప్రజల దగ్గర నుంచి మీరు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి పెట్టాలి కదా, మీరు ఎందుకు వేరే ఒక్కటే ఊర్లో కాదండి, అక్కడ ఉన్న పల్లెలలో ఆ మండలంలో పెట్టాము, అక్కడ ఉన్న పల్లెలలో అందరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడ రావాలి. కానీ సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త రైట్ పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు ఈ మీటింగ్ని రీలొకేట్ చేసుకున్నారు పల్లెల్లోకి. ఎందుకు అంటే మేము రెడీ పొలాలు ఇవ్వడానికి, మీరు వచ్చి మా బాధ సాధలు వినండి అని రప్పించుకొని కలెక్టర్ మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ ఇమేజ్ని డెంట్ చేయడమే బీఆర్ఎస్ పార్టీ. మీరు అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ క్యాడర్ ఎప్పుడైనా ఫిజికల్ అసల్ట్ చేసిందా బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద? లేదు. ఈ దేశవ్యాప్తంగా అపోజిషన్లో ఉన్న పార్టీ ఈ విధంగా ఏదైతే బీఆర్ఎస్ చర్యలు చేస్తుందో అలా ఏ దేశవ్యాప్తంలో ఏ అపోజిషన్ పార్టీ అయినా చేస్తుందా అండి? లేదు. దానికి మళ్ళీ కేటీఆర్ గారు సమర్థించుకుంటారు, మేము కోర్టుకు వెళ్తాం. వెరీ నైస్. ఇదే మాట మీ పట్నం నరేందర్ రెడ్డి గారి నుంచి సురేష్ గారు కూడా చేయాల్సింది. అదేదో ముందే వెళ్ళి ఉంటే మీరు రైతుల పక్షాన నిలబడి కొట్లాడేటోళ్ళే అవ్వేటోళ్ళు కదా. ఇప్పుడు ఒకవేళ మీకు బాధ సాధాలు ఉన్నాయి అంటే గవర్నమెంట్కి రేపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, చెప్పండి, ఇన్పుట్ ఇవ్వండి. ఏ విధంగా మీరు గవర్నమెంట్ని సపోర్ట్ సిస్టమ్గా అంటే ఈ ల్యాండ్లు ఒకవేళ తీసుకుంటూ ఉంటే వాళ్ళ కంపెన్సేషన్ ఎంత ఇస్తున్నారు, అక్కడున్న బయోడైవర్సిటీకి ఆల్టర్నేట్ మెజర్ ఏంది, అక్కడున్న యువతకి ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తారు, ఏ దిశగా వాళ్ళకి ఆర్థికంగా కొంచెం ఎకనామిక్ జనరేట్ చేస్తారు, ఇవన్నీ అడగాలి కదా. ఇవన్నీ కాకుండా మేము కోర్టులో తెలుసుకుంటాము, అన్యాయంగా ఇక్కడ ఉన్న లంబాడ గిరిజన ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నారు అని లేనిపోని మాటలు చెప్పి మబ్బి చేసి, ఇది కాదండి బాధ్యత గల అపోజిషన్ అంటే. ఒకవేళ మీరు అదే లంబాడా సోదరులు సమాజానికి గిరిజన సోదరులకి అన్యాయం జరుగుతుందంటే మీకు ఇంద్రాపాక్ ఉంది, ఆడికొచ్చి ధర్నా చేయండి. మీరు ఉన్నప్పుడు ఇంద్రాపాక్ అయితే తీసేశారు, కానీ ఈ రోజు ఇంద్రాపాక్ ఓపెనే ఉందిగా, పిలిపించుకొని ఆడ కూర్చోండి. గవర్నమెంట్ ఎందుకు విన్నానండి? మీరు ప్లీడ్ ప్రొటెస్ట్ ఆ ప్రాసెస్ గా ముందుకు తెలుసుకుంటే మీ ఏ గవర్నమెంట్ అయినా వింటది. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్. ఇది ఇందులో ఫోర్స్ఫుల్ ఏది జరగదు రవి గారు. ఇప్పుడున్న గిరిజనులు ఏదైతే అన్యాయం జరిగింది అంటున్నారో, ఓ గిరిజన పడ్డగా నేను వాళ్ళతో ఉన్నాను, బట్ ప్రాసెస్ కరెక్ట్ కాదేమో నమ్మడం కూడా. బీఆర్ఎస్ పార్టీని నమ్మితే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మధ్యలో తీసుకెళ్లి వదిలేస్తారు. కోర్స్ ఎండ్ కాదు, అటు బిగినింగ్ లో కూడా ఉండరు, ఆగం చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ ప్రొపగండాలో ఎవరినైనా ఆగం చేస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. ఇదే గిరిజన సోదరులకు ఆ పల్లెల్లో ఉన్న